మన దేశంలో 10,399 మంది ఆడపిల్లలు జాయిన్ అయ్యారు. అందులో సగం మంది అంటే 5,009 మంది తమిళనాడు. గర్వపడాలి. కేరళ తర్వాత చదువుల్లో బెస్ట్ సదరన్ స్టేట్స్ లో తమిళనాడు ఆడపిల్లల చదువు. ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా హై స్థాయిలో తమిళనాడులో ఉన్నారు. దానికి మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే దానికి పూర్తి భిన్నమైన లెక్కలు అక్కడ కనపడుతుంది. కానీ 44.1% గృహహింస తమిళనాడులో హైయెస్ట్. దీని సెకండ్ బీహార్ అనుకోండి, కానీ హైయెస్ట్ భారతదేశంలో ప్రథమ స్థానంలో. ఈ రెంటికి మధ్య ఉన్న వైరుధ్యం. ఏ మధ్యతరగతి అయితే ఈ మతోన్మాదం వెనకాల పరిగెడుతుందో, ఏ మధ్యతరగతి యువతులైతే ఈ సామాజిక సాంప్రదాయక కట్టుబాట్ల మీద వాళ్ళని ఎదగనేని తనం మీద తిరుగుబాటు ప్రకటించడానికి బదులుగా దానికి లొంగిపోయి బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందో, ఆ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఆడవాళ్ళకి సంబంధించిన చదువుని వాళ్ళ సంపాదనని ఎట్లా కంట్రోల్ చేస్తారంటానికి చెప్తాను. ఎట్లా? నువ్వు ఎంఫిల్ చదువు, లేకపోతే పీజీ చదువు, సైన్స్ చదువు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదువు. ఆ మధ్యతరగతి కుటుంబం యొక్క అప్వర్డ్ మొబిలిటీ ఎదగడానికి ఉండే సామాజిక హోదా పెరగడానికి ఉండే అవకాశాలు ఉన్నంత కాలం ఆడపిల్లల్ని చదివిస్తారు. ఆమె చదువు వల్ల కావచ్చు, ఆ చదువు ద్వారా ఆమె వివాహ అవకాశాలు మెరుగుపడతాం. వివాహ అవకాశాలు మెరుగుపడటం అంటే ఏంటి? తనకంటే సామాజికంగా ఆర్థికంగా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కారణమయ్యేది. అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కావచ్చు, అది ఉన్నంత కాలం వాళ్ళని చదివిస్తారు, వివాహ అవకాశాలు కల్పిస్తారు. కానీ ఆమె ఉద్యోగం చేయాలా వద్దా అనేది మాత్రం ఇప్పటికి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో గాని లేకపోతే తమిళనాడులో గాని మొత్తం భారతదేశంలో నిర్ణయించేది మొగుడు అత్తవాళ్ళు మాత్రమే తప్ప ఆమె కాదు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, నువ్వు టెక్నికల్లీ అడ్వాన్స్డ్ లో హై శాలరీస్ పే చేయాల్సిన ఎడ్యుకేటెడ్ విమెన్ ని కూడా కుటుంబం ద్వారా పగ్గాలు లాగి కంట్రోల్ చేసి అక్కడ కూడా నువ్వు ఐటీ సెక్టార్ లో, ఇంజనీరింగ్ సెక్టార్ లో ఒక నిరుద్యోగ సైన్యాన్ని సృష్టిస్తున్నావు. ఆడవాళ్ల వైపు నుంచి సర్ప్లస్ ని సృష్టిస్తున్నావు. అందుకే ఇవాళ మగపిల్లలు అంటే మగవాళ్ళు ఎవరైతే ఐటీ సెక్టార్ లో ఉన్నాళ్ళో వాళ్ళు బేరాలు చేసే దశలో లేరు, బార్గెనింగ్ కెపాసిటీలో లేరు. స్త్రీలు అంటే చదువు రాని స్త్రీలు లేకపోతే అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉండే స్త్రీలే కాదు, చదువుకున్న మధ్యతరగతి అత్యంత అడ్వాన్స్డ్ స్టడీస్ చేసిన వాళ్ళ శరీరాల్ని, వాళ్ళ జీవితాల్ని కూడా ఈ మతోన్మాదం తన కుటుంబ చక్రం నుంచి బయటకి పోనివ్వడం లేదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇంకొక చిన్న మెరుపు కొనసాగింపు చెప్పాలి. ఆడవాళ్ల పెళ్లిళ్ళు, మగవాళ్ల పెళ్లిళ్ళు, మగపిల్లల పెళ్లిళ్ళు తల్లిదండ్రులే చేయాలనే భావన నుంచి మనం మాత్రం బయటపడ్డామా? ఎందుకంటే అది మన బాధ్యత. ఆలోచించండి. ఇక్కడ దీని కొనసాగింపులో 90% పెళ్లిళ్ళు భారతదేశంలో అరేంజ్డ్ గా జరుగుతున్నాయి. ఆడపిల్లలకు వాళ్ళకి నచ్చిన వరుణ్ణి చేసుకునే హక్కు ఉన్నప్పటికీ రాజ్యాంగ పరంగా ఆచరణలో అది లేకుండా పోయింది పూర్తిగా. గతంలో ఉన్న స్వేచ్ఛ అంటే మా తరంలో ఉన్న స్వేచ్ఛ కూడా ఇవాళ ఉండే ఆడపిల్లలకి లేదు ఎంపికల్లో. ఎందుకని? ఎంపిక చేసుకుంటే గతంలో ఏముండేది? కుటుంబం యొక్క ప్రతిఘటన ఉండేది. కులం కానివాడో మతం కానివాడో అనే ప్రతిఘటన కుటుంబం నుంచి ఉండేది. ఇప్పుడు అది కాదు. మన 3 హత్యలు ఏవైతే హైదరాబాద్ లో జరిగినాయో వాటిని అనలైజ్ చేసి చూడండి. వీటిలో దాడి చేసింది ఎవరు? వాళ్ళ సొంత అన్నదమ్ములు కాదు, ఆ కులానికి సంబంధించిన మగపిల్లలు. అంటే ఒక కులం యొక్క మానాభిమానాలు, ప్రతిష్ట, గౌరవము, ఒక మతానికి సంబంధించిన గౌరవ ప్రతిష్టలు, ఇవి కుటుంబాలకు సంబంధించినవిగా లేవు, స్త్రీలకు సంబంధించి. అది ఒక సమూహము, కొన్ని రాజకీయ శక్తులు కంట్రోల్ చేసేవిగా ఉన్నాయి. ఇది కూడా అంటే భారతదేశం యొక్క ఫ్యాసిజం కి దీని లక్షణాలు ఉంటాయంటాడు ఐజాజ్ అహ్మద్. దీనికి ఉండే లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి అంటే, దీనికి జర్మనీలో లాగా మొత్తం సైన్యాన్ని సృష్టించి పోలీసు మోకల్ని పంపి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం. నీకు రాజ్యాంగాన్ని మొత్తాన్ని డొల్ల చేసేసి ప్రతి వీధిలో ఒక మోకని సృష్టించావు అనుకో, యూపీలో మాదిరిగా,
ఏమవసరం? ఈ మోకని సృష్టించడం ఒకటే కాదు. మొన్న మీరు చూశారు, బుల్డోజర్ కి ఎదురుగా నిలబడి తగలబడిపోయిన ఇద్దరు స్త్రీలను చూశారు. దానికి సాక్షిగా ఉన్న అధికారిని చూశారు. దాన్ని ప్రశ్నించిన ఒక గాయన్ని చూశారు, ఒక జానపద గాయన్ని. ఆ తర్వాత ఏమైంది? ఆ జానపద గాయన్ని అరెస్ట్ చేయటము, కేసులు పెట్టడం అది ఒక భాగం. భర్త ఉద్యోగం పోవటం, అత్తమామల్ని పుట్టింటి వాళ్ళని వేధించడం, ఆమెని కుటుంబం నుంచి కంట్రోల్ చేయడానికి యోగి ప్రభుత్వం ప్రకటించడం ఆగల. మొత్తం అక్కడ గ్రామంలో వాళ్ళ వీధిలో ఉండే వాళ్ళ చేత ఆ కుటుంబం మీద దాడి చేయండి. అంటే వీధికి ఒక మోకని మీరు పెట్టుకుంటే పోలీసులతో పనే ఉందండి. తర్వాత ఈ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది భయభీతమైన ప్రత్యక్ష రూపంలో మీకు ఉత్తర భారతదేశంలో కనపడుతుంది. ఇది ఇక్కడ ఇంకా అంత ప్రత్యక్షంగా కనపడకపోయినప్పటికీ ఇక్కడ బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట ఆ గూండాగిరిని, ఆ నిరంకుశత్వాన్ని, ఆ దాడిని చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ చదువురాని అనాగరిక మోకలు ఒక ప్రజాస్వామ్యం పైన, ఒక ప్రజల హక్కుల పైన, పౌర హక్కుల పైన నిర్లజ్జగా దాడి చేయటాన్ని ఇవాళ అధిక సంఖ్యాకులు ధర్మం పేరు మీద అనుమతిస్తున్నారు. దీనికి పునాది ఎక్కడి నుంచి మొదలైంది? కౌరవ సభలో వస్త్రాలు ఇప్పుతుంటే పాండవులు ఎవరో తలకాయ ఎత్తుకొని ఎందుకు లేరు, ఎందుకని ప్రతిఘటించలేదు? సింపుల్, చాలా సింపుల్. ఏంటి అంటే ఒక 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 పితృస్వామ్యం కూడా తన భార్యని కాపాడాలనే ఒక ధర్మాన్ని కలిగి ఉంటుంది, పితృస్వామ్యం కూడా. కానీ ఆ పితృస్వామ్యాన్ని మించిన ధర్మం ఏంటి వాడు చెప్పిన ధర్మరాజు? అదేంటి అంటే నీ రాజ్యానికి సంబంధించిన మోరల్ కోడ్, నైతికత. కాబట్టి దీన్ని నేను అధిగమించలేను, నా పెళ్ళాన్న ఇచ్చేస్తా గాని ఈ నైతిక నిబద్ధత ఏదైతే ఉందో, రాజ్యం విధించిన నైతిక నిబద్ధత నుంచి బయటపడలేను. ఇవాళ రాజ్యం విధించిన నైతిక నిబద్ధత చట్టంలో మనందరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈ రాజ్యం విధించిన అంటే సారీ, రాజ్యం అంటే మీరు అది రాజ్యాంగ యంత్రము లేకపోతే అధికారము అని చెప్పి అనుకోకండి. ఇది మోకల్కి సంబంధించిన ఒక ధర్మరాజ్యం అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది విధిస్తున్న ఆంక్షలు. ఈ ఆంక్షల నేపథ్యంలో మీరు దీని కొనసాగింపు చూడండి. మేఘాలయ లేకపోతే ఈశాన్య భారతం, ఇప్పుడు కేరళ ఉదాహరణ చెప్పారు పొద్దున రమేష్ పట్నాయక్. మీకు ఈ ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రకాలు కనబడతాయి. ఒకటి మ్యాట్రిలీనియల్ ఆర్డర్ లో మాతృ పరంపరలో ఉండే తెగలు, యుద్ధ తెగలు. నాగాస్ లాంటి వాళ్ళు యుద్ధ తెగలైతే మిగిలిన వాళ్ళందరూ ఎక్కువగా ఈ తెగల్లో ఉంటారు, మాతృ లీనియల్లో ఉంటారు. దీంట్లో అందరికంటే చిన్న బిడ్డ, కుటుంబంలో అందరికంటే చిన్న బిడ్డకి ఇంటికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఆస్తి లభిస్తుంది. పిల్లలు బాగా చదువుకున్నారు, 85% వాళ్ళకి లిటరసీ ఉంది, చదువు ఉంది. ఉద్యోగాలు చేయటంలో ఆంక్షలు లేవు, బయట మొబిలిటీలో ఆంక్షలు లేవు. భర్త వీళ్ళ ఇంటికి ఇల్లరికానికి వస్తాడు, మగ పిల్లలు ఇళ్లలోంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆంక్షలు ఏమి ఉండవు. కానీ ఈశాన్య రాష్ట్రాలన్నిట్లో స్త్రీల మీద గృహహింస అత్యధికంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో సెక్చువల్ వైలెన్స్, లైంగిక దాడులు భయంకరంగా ఉన్నాయి. దీన్ని అల్పసంఖ్యాకుల్ని కంట్రోల్ చేసే రాజ్యం యొక్క మిలిటరీ ప్రత్యేక అధికారాల చట్టాన్ని నుంచి మీరు చూడండి. ఇవాళ మిలిటరీని మేఘాలయలో, మిజోరంలో, మణిపూర్లో స్త్రీల మీద జరిగే అత్యాచారాల్లో ప్రథమ భాగం వీళ్ళదైతే వీళ్ళని ప్రశ్నించడానికి మనకు హక్కు ఉందా? కాశ్మీర్లో ప్రశ్నించడానికి మనకు భయం. వదిలేయండి, వీళ్ళ ఆదివాసీలు, వీళ్ళ స్త్రీల శరీరాల మీద జరిగే వాటిని ప్రతిఘటించడానికి హక్కు ఉందా అంటే లేదు. అడిగే దమ్ముల్లో ఇప్పుడు ఎవరికి? ఎందుకని? రాజ్యం కాదు మన మీద కేసులు పెట్టేది, మోకలు దాడులు జరుగుతాయి, భావపరమైన దాడులు జరుగుతాయి. మిలిటరీని ప్రశ్నిస్తారా అంటే ఏంటి? మిలిటరీ ప్రశ్నలకు అతీతమైంది. అది ఒక ధర్మ సంస్థాపన అస్త్రం కింద ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరింది. కాబట్టి వాళ్ళు బయట అదర్ స్త్రీలు అంటే ఇతర స్త్రీలు అంటే మీరు వాళ్ళేదో విదేశీ స్త్రీలు అనుకోకండి. ఎవరైతే ఈ చట్టంలో, ఈ మత చట్టంలో ఇమడని స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరపడానికి ఇటు పోలీసులకి అటు మిలిటరీకి అధికారాన్ని ఏమంటారు నైతికంగా కట్టబెట్టింది మన అధిక సంఖ్యాక సమాజం.